హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాహ్! నేను నా ఫస్ట్ వీడియో పోస్ట్ చేసి చాలా డేస్ అయింది. చాలా ఇన్యాక్టివ్‌గా ఉన్నాను సోషల్ మీడియాలో నాకు అర్థమవుతుంది. బట్ నేను కొంచెం నా పేపర్ వర్క్ అండ్ వీసా ఈ థింగ్స్ మీద బిజీగా ఉన్నా. సో యెస్, చాలా డేస్ అయిపోయింది కదా! సో ఒక చిన్న వ్లాగ్ లాగా పోస్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా. సో యాహ్! సో ఇవాళ వ్లాగ్ అంతా కూడా లైక్ ఏ ర్యాండమ్ డే. బేసిక్‌గా ఇవాళ వీకెండ్. సో నేను నా ఫ్రెండ్ కలిసి ఊరికనే అలాగా బయటకెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో ఫస్ట్ నేను ఇక్కడి నుంచి నేను రెడీ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్తా. సో అక్కడి నుంచి మేము ఎక్కడికెళ్తాం ఏంటి అంటే అసలు ఏమి ప్లాన్ చేయలేదు. జస్ట్ మీట్ అవుదాం, ఎక్కడికైనా బయటకెళ్దాం అంతే. అంతకు మించి నేను స్పాట్స్ గానీ ఏమీ కూడా ఫిక్స్ అయితే అవ్వలేదు. ఎక్కడికెళ్తా, ఏం కొనుక్కుంటా, ఏం చేస్తా అనేది లెట్స్ సీ. సో బేసిక్‌గా నాకైతే ఇక్కడ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. నాకున్న ఒకటే నా ఇన్‌స్టా అండ్ స్నాప్‌లో కూడా చూస్తూనే ఉంటారు. అన్ని పిక్స్ అన్నీ కూడా దాంతోనే ఉంటాయి. సో యాహ్! మేము లైక్ అంటే ఇక్కడి నుంచి కూడా డిస్టెన్స్ చాలా ఎక్కువే. బట్ మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలాగా మీట్ అవుదామని చెప్పి మేము అలా యూజువల్‌గా నేను ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యేది కూడా ఇక్కడ జస్ట్ తనతోనే. సో యెస్, రెడీ చేశాను. రెడీ అవుతున్నా, స్కిన్ కేర్ చేసుకుంటున్నా. అసలు ఇక్కడ బర్లిన్ వెదర్ ఎలా ఉందంటే ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు సన్నీగా ఉంటుందో అసలు ఏమీ అర్థం కావట్లేదు. బట్ ఇప్పుడైతే చాలా క్లౌడీగా ఉంది. హోప్స్ వర్షం పడకుండా ఉంటే సేఫ్, లేదంటే ప్లాన్ మొత్తం క్యాన్సిల్. సో యా, లెట్స్ గెట్ రెడీ. నేనైతే స్టార్ట్ అయితే అయిపోయాను. ఫస్ట్ మా ఇంటి నుంచి బస్ తీసుకుని అక్కడి నుంచి ట్రామ్ తీసుకున్నా. ఇట్ ఆల్మోస్ట్ 1 hour టు రీచ్. బేసిక్‌గా పబ్లిక్ ట్రాన్స్‌పోర్టే బెస్ట్ ఇక్కడ బెర్లిన్‌లో. సో మేము ఎక్కువ అదే యూజ్ చేస్తూ ఉంటాం. క్లైమేట్ కూడా ఇవాళ చాలా అంటే చాలా క్లౌడీగా చాలా బాగుంది. చలో స్టార్ట్ ఇంకా. మేమిద్దరం కలిసామంటే అలా నాన్ స్టాప్‌గా వాగుడు ఉంటూనే ఉంటుంది. సో ఇక్కడ బేసిక్‌గా టాపిక్ ఏం నడుస్తుంది అంటే తను ఇంటికి కొన్ని థింగ్స్ అన్నీ కూడా పర్చేస్ చేసిందనమాట. లైక్ సమ్ ప్లాన్స్ అవన్నీ కూడా. అలాగే కొన్ని థింగ్స్ కూడా యాడప్ చేసి అంటే నేను ముందు వెళ్ళినప్పటికి ఇప్పటికి కొన్ని చేంజెస్ చేసుకున్నవాళ్ళు. సో అదంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. అండ్ నేను కూడా అలా దానికి రిలేటెడ్‌గా మాట్లాడుతూ ఉన్నా. సో ఇంకా మంచిగా ఒక కప్ ఆఫ్ చాయ్ తాగేసి మేము ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఎలా వెళ్దాం అనే థింగ్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తున్నాము. నైస్. సే హాయ్. హాయ్. Bye guys, we are heading out. సో ఇంకా మేము అక్కడి నుంచి సెల్ఫీస్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయాము. సో మా ఫస్ట్ స్టాప్ వచ్చేసి ప్రైమార్క్. సో ఇది మాకు కొంచెం నియర్ బైలో ఉంది. సో ఒక విజిట్ ఇద్దామని చెప్పి అలా వెళ్ళాము. ఒక చిన్న విండో షాపింగ్ లాగా చేసాం. బట్ మాకైతే అక్కడ ఏమీ నచ్చలేదు. సో మేము వెంటనే వచ్చేసాము, అక్కడైతే ఏం కొనలేదు. అండ్ అక్కడి నుంచి ఒక స్మాల్ వాక్ తీసుకుని క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇంకా అక్కడి నుంచి మేము చిన్న వాక్ తీసుకుని పక్కన బిక్నీ బెర్లిన్ అనే మాల్ ఉందని చెప్పి అక్కడికి వెళ్ళాము. అది నేను చూసినప్పుడు వన్ ఆఫ్ ద సైట్ సీయింగ్ ప్లేసెస్‌లో బెర్లిన్‌లో అది కూడా ఒకటి ఉంది. సో ఎందుకు ఒకసారి విజిట్ ఇద్దామని చెప్పి అనుకున్నాము. బట్ అది పెద్ద మాల్. కిందంతా ఫుడ్ ఏరియా, పైనంతా కూడా క్లాతింగ్ ఉంది. బట్ అక్కడ కూడా మేమైతే ఏమీ కొనలేదు. జస్ట్ కంప్లీట్ మాల్ అంతా కూడా ఎక్స్‌ప్లోర్ చేసాము. అక్కడ చాలా ప్రైజీగా ఉంది. సో మాకు అక్కడ వర్త్ అనిపించలేదు కొనడానికి. కానీ దాని బయట అంతా కూడా ఇలాగ గార్డెన్ లాగా పెట్టి టెర్రస్ మీద చాలా బాగా పెట్టారనమాట. సో అక్కడ మేము కొన్ని సెల్ఫీస్, ఫొటోస్, వీడియోస్ అవన్నీ తీసుకొని ఇంకా మేము వచ్చేసాము. ఇక్కడ కూడా అసలు ఏమీ పర్చేస్ చేయలేదు. సో ఇంకా అక్కడి నుంచి మేము ఎస్బాన్ తీసుకొని తను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. అండ్ నేను కూడా బ్యాక్ టు హోమ్. సీ యూ గైస్.